రాగవర్ధనుడి కోరిక మేరకు తన నాట్య కళా ప్రతిభా విశేషాలను అతడికి చూపించాలని, తాను నేర్చుకున్న గాంధర్వ నృత్య కళా విశేషాలను అద్భుతమైన రీతిలో నాట్యం చేస్తూ రాగవర్ధనుడికి చూపించసాగింది మాధవీలత. అత్యద్భుతంగా సాగుతున్న ఆ నాట్య కళా విశేషాలను ఆస్వాదిస్తున్న రాగవర్ధనుడికి అతని మతి చలించిపోయింది. ఇంత తొందరలో గాంధర్వ నృత్య కళా విశేషాలను ఆవిడ నేర్చుకుంటుందని అతడు అసలు అనుకోనే లేదు. వెంటనే ఆమెను దగ్గరగా తీసుకుని, మాధవి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉన్నది. ఇంకా చాలు, చాలా శ్రమపడ్డావు. నీవు తప్పక సాధించగలవన్న నమ్మకం నాకు కలిగింది. ఆమె చేయి పట్టి ఆమెను వెలుపలికి తీసుకుని పోయి స్వయంగా వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా నియమించిన ఒక ఉద్యానవనంలోనికి తీసుకుని పోయి ఆవిడను ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఉయ్యాలగా ఊపసాగాడు. నాట్యం చేసి అలసిన ఆమెకు అది కొంచెం ఊరటను కలిగించింది. ఆ తర్వాత రేపు చేయబోయే కార్యం చాలా ఉన్నది అంటూ ఆమె వద్ద సెలవు తీసుకుని రాగవర్ధనుడు రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అటు వెళ్ళగానే ఆవిడ చెలికత్తెలందరూ తిరిగి వచ్చి రాజకుమారితో సరదాగా కాసేపు ఆ ఉద్యానవనంలో ఆటలాడి అటు పిమ్మట తిరిగి రాజభవనానికి అందరూ కలిసి తిరిగి వెళ్ళారు. రేపు సభలో ఏమి జరుగుతున్నదో, నా రాజ్యాన్ని నేను ఎలా కాపాడుకోగలనో అని ఆలోచిస్తూ మాధవీలత నిద్రకు ఉపక్రమించింది.